తెలంగాణ రైతులందరికీ తెలియజేయనికేమనగా సీఎం రేవంత్ రెడ్డి గారు రైతులకు హామీ ఇచ్చారన్నమాట. ఏంటంటే మున్సిపల్ ఎన్నికలైన వెంటనే రాష్ట్రంలో రైతు భరోసా అమలవుతుందని. శాటిలైట్ సర్వేతో సంబంధం లేకుండానే ఈ సర్వేలు చేసిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. శాటిలైట్ సర్వే పంట చేసే భూములకే రైతు భరోసా అందిస్తామని అయితే ప్రభుత్వం ఈ సర్వేలు చేపట్టిందన్నమాట. సో ఇటీవల వ్యవసాయ విశ్వవిద్యాలయం అధికారులు శాస్త్రవేత్తలు ఈ సర్వేలకు సంబంధించి శాటిలైట్ సర్వే ఆధారంగా రైతు భరోసా అమలు చేసే అవకాశం లేదని వ్యవసాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సాగుకి యోగ్యమైన భూములను గత సీజన్ కానీ ఖరీఫ్ సీజన్లో సుమారు 146 కోట్ల ఎకరాలుగా గుర్తించి నాటిగా ఇచ్చేసి కూడా రైతు భరోసా చెల్లించారు. ఇక అదే లెక్కన చెల్లింపులు జరపనున్నారు. సాధారణంగా వానాకాలంలో ఇప్పుడు నిధులు విడుదల చేసిర్రో గత సీజన్లో గత వానాకాలం సీజన్ మాదిరిగానే ఈ యాసంగిలో కూడా అలానే నిధులు విడుదలవుతాయన్నమాట. మీ అందరికీ కూడా రైతు భరోసా డబ్బులను ఏవైతే పడుతున్నాయి సాగుకు పూర్తి స్థాయిలో చేస్తారు. యాసంగిలో సాగుకు విస్తీర్ణం దాదాపు సగానికి తగ్గుతుందట. అయినా కూడా వానాకాలం మాదిరిగానే సుమారు 146 కోట్ల ఎకరాలకు రైతు భరోసా ఈ నెల 16 నుంచి పంపిణీ చేయనున్నట్లయితే సమాచారాలు అయితే వచ్చినాయి అన్నమాట. సో రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా అమలవుతుంది. సో ఇప్పుడు ఎందుకు విడుదల చేయరండి? ఇప్పుడు ఉన్నాయి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు అనేవి కూడా రాష్ట్రంలో నిర్వహిస్తారు. సో త్వరలోనే షెడ్యూల్ కూడా విడుదలవుతుంది అన్నమాట. ఇప్పుడు రైతు భరోసా డబ్బులు అనేవి అయితే ఖచ్చితంగా పడతాయి. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.